సుగుణమ్మ మంచి మనసుతో పొలంలో నిర్మించిన ఇంట్లో సాయి కిరణ్, రూప కొత్త జీవితాన్ని మొదలుపెట్టారు. ఇంట్లో వాళ్ళకి ఎలాంటి టెన్షన్ లేదు. ఎందుకంటే అత్తయ్యతో, అమ్మమ్మతో గొడవ పడి మరీ బావ దగ్గరికి నేను వెళ్ళాలి అని, అతన్ని చూడాలి అని పట్టుపట్టి ఆమె మాట తీరు అతన్ని చూడాలి అని పట్టుకొని కూర్చుంది. ఆమె మాట తీరు, ప్రవర్తన మారింది. సాయి కిరణ్‌పై విపరీతమైన ప్రేమ చూపిస్తూ ఉంది అని వాళ్ళు అర్థం చేసుకున్నారు. జానకి స్వయంగా కోడలిని కొడుకుకు నచ్చే విధంగా అలంకరించింది. పొలంలో ఇద్దరు మాత్రమే. వాళ్ళు ఏకాంతంగా ఉంటే మాటలు కలిసిపోయి మనసులు కూడా కలిసిపోతాయి అని వాళ్ళు ముందుగానే ఆలోచించి అనుకున్నారు. వర్షం పడుతూ ఉంది. వాళ్ళకు మనవరాలి గురించి ఏ మాత్రం టెన్షన్ లేదు. ఎందుకంటే సాయి కిరణ్ తండ్రికి మెసేజ్ చేసి ముందుగానే చెప్పాడు కాబట్టి. వాళ్ళు రూప గురించి ఎలాంటి టెన్షన్ పడడం లేదు. వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటే అదే చాలు మాకు అని జానకి, సుగుణమ్మ దేవునికి ఎన్నో మొక్కులు మొక్కుకున్నారు. వాళ్ళ పూజల ఫలితమో, మొక్కుల ఫలితమో కానీ రూప తొందరగానే సాయి కిరణ్ ప్రేమని అర్థం చేసుకుంది. వాళ్ళిద్దరూ మాటల్లో ప్రేమని చెప్పలేకపోయారు. కానీ ఒకరిపైన ఒకరికి ఎంత ప్రేమ ఉందో సిగ్గు, బిడియం విడిచిపెట్టి పోటీపడి మరీ ఒకరిపై ఒకరు చూపించుకుంటూ ఉన్నారు. మధ్యాహ్నం మొదలుపెట్టిన వర్షం తెల్లవారే వరకు కురుస్తూనే ఉంది. చల్లగాలి, పైగా బయట వర్షం. శరీరంలో వణుకు మొదలైంది. కానీ దుప్పటితో పని లేకుండా ఒకరిని ఒకరు చుట్టేసుకున్నారు. అలుపెరగని ప్రేమ యుద్ధంలో ఎవరు గెలిచారో ఎవరు ఓడిపోయారో తెలియడం లేదు. రూప కళ్ళల్లో నుండి సన్నటి కన్నీటి పొర కళ్ళల్లో నుండి బయటికి కారుతున్నాయి. అవి కన్నీళ్లు కాదు, అతనిపై ఆమెకు ఉన్న ప్రేమ. ఒక స్త్రీ మొగాడిని ఎంతగా ప్రేమిస్తుందో మాటల్లో చెప్పలేదు. ఆమె అతనిపై పెంచుకున్న ప్రేమకు ఆ కన్నీరే సాక్ష్యంగా మారింది. ఆమె కన్నీటి చుక్కలని అతను నాలుకతో తాకుతూ అతని దాహాన్ని తీర్చుకున్నాడు. అలసిపోయిన శరీరాలతో హాయిగా సేద తీరుతూ ఉన్నారు. అతని గుండెలపై పడుకున్న రూప అతని గుండె శబ్దం వింటూ, బావా, నాకు నిద్ర పట్టడం లేదు. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఈ క్షణం ఇలాగే ఇక్కడే ఆగిపోతే బాగుండు అనిపిస్తుంది. నీ ప్రేమ నాకు జీవితాంతం కావాలి. నన్ను వదిలిపెట్టవు కదా అని అడిగింది. అతను రూపాన్ని అతని పైకి అలా లాక్కొని కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ, పిచ్చిదానా, ఏం మాట్లాడుతున్నావు? నిన్ను విడిచిపెట్టడం అంటే నా శరీరం నుండి ఆత్మ వేరైనట్టే. ఇంకెప్పుడు అలా మాట్లాడకు. నువ్వు నేను వేరు కాదు, ఒకటే. ప్రాణం ఉన్నంత వరకు నిన్ను నా గుండెల్లో పెట్టి చేసుకుంటాను. ఇప్పటి వరకు నువ్వు అనుభవించిన బాధలు చాలు. ఇక వాటిని తలుచుకొని నువ్వు బాధపడకూడదు. మనకు మంచి భవిష్యత్తు ఉంది. మన ప్రేమకు ప్రతిరూపాలుగా మనకు పిల్లలు కూడా పుడతారు. పిల్లలు అని చెప్పగానే అతని గుండెలపై ఉన్న ఆమె పక్కకి జరిగిపోయింది. ఏమైంది అని అతను అడిగాడు. అప్పుడే పిల్లలు అంటావేంటి బావా? నేను అంత పెద్ద బాధ్యతలను తీసుకోగలనా? అసలు నాకు ఏమీ తెలీదు అని చిన్నగా అన్నది. అందుకే తన ఆమె మాటలకి అతను నవ్వుతూ, మన పిల్లలని చేసుకోవడానికి అమ్మ, నాన్న, నానమ్మ ఉన్నారు. అసలైతే మన మధ్యలోకి అప్పుడే పిల్లలు వస్తే దూరం కూడా పెరుగుతుంది. నాకు ఇష్టం లేదు. కానీ ఇంట్లో ఎన్నో సంఘటనలు జరిగాయి. వాటి గురించి మర్చిపోవాలి అంటే ఇంట్లో చిన్న పిల్లలు ఉండాలి. అందుకే మనం వీలైనంత తొందరగా ఇంట్లో వాళ్ళ చేతిలో ఒక పాపనో, బాబనో పెట్టేసేయాలి. లేదంటే వాళ్ళు నిన్ను ఇంకా చిన్నపిల్లలా మార్చేస్తారు అని చెప్పగానే రూప నవ్వేసింది. వామ్మో! నా బంగారం నవ్వేసింది. నువ్విలా నవ్వుతూ ఉంటే చూడు, మనం వీలైనంత తొందరగా ఇంట్లో వాళ్ళ చేతిలో ఒక పాపనో, బాబునో పెట్టేసేయాలి. లేదంటే వాళ్ళు నిన్ను ఇంకా చిన్న పిల్లలా మార్చేస్తారు అని చెప్పగానే రూప నవ్వేసింది. వామ్మో! నా బంగారం నవ్వేసింది. నువ్విలా నవ్వుతూ ఉండాలి. చూడు, నీ ఫేస్ నవ్వుతూ ఉంటే ఎంత బాగుందో అని చెప్పాడు. అలా రాత్రంతా
వాళ్ళు నిద్రపోకుండా ఎన్నో కబుర్లు చెప్పుకుంటూ ఒకసారి 2 సార్లు అని లెక్కించుకోకుండా ప్రేమగా ఒకటవుతూనే ఉన్నారు. రాత్రంతా వర్షం పడినందువల్లనేమో సూర్యుడు కూడా కాస్త లేటుగానే ఉదయించాడు. అయ్యయ్యో! తెల్లవారిపోయింది. వర్షం కూడా తగ్గిపోయింది. ఇంట్లో అమ్మమ్మ, అత్తయ్య, మామయ్య మన గురించి కంగారు పడుతున్నారో ఏమో! రాత్రంతా ఎక్కడ ఉన్నావు అని అడిగితే నేను ఏమని సమాధానం చెప్పాలి? అని కంగారు పడుతూ అతని కౌగిలి నుండి దూరం జరిగి పైకి లేవబోయింది. కానీ అతను ఆమెను వదలకుండా పట్టుకొని అతని పైకి లాగేసుకున్నాడు. అబ్బా! ఏంటి బావా! నువ్వు రాత్రంతా చేసిన అల్లరి సరిపోదా? ఇంకా ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించవా? నేను ఇప్పుడు ఇంటికి ఎలా వెళ్ళాలి? అసలు ఇంట్లో వాళ్ళకి నేను ఏమని చెప్పాలి? అని భయపడిపోతూ ఉంది. రూప అమాయకత్వానికి సాయి కిరణ్‌కి నవ్వొస్తుంది. ఆమెని ముద్దు పెట్టుకొని, నీ భయాన్ని నేను పోగొడతాను అంటూ మళ్ళీ ఒకసారి ఆమెని తనలో కలిపేసుకున్నాడు. నువ్వు ఇలా పదే పదే నన్ను ఇబ్బంది పెడితే నీతో నేను మాట్లాడను అని రూప చిరాకుగా అన్నది. అతను ఆమె మాటలేమీ పట్టించుకోకుండా ఆమెని ఎత్తుకొని ఇంటికి వెనకాల మరొక డోర్ ఉంటుంది. అది ఓపెన్ చేస్తే వాష్‌రూమ్‌లోకి వెళ్ళొచ్చు. అతను ఎక్కడికి తీసుకొని వెళ్తున్నాడో ఆమెకి అర్థమైపోయింది. నువ్వు లోపల ఎంతగానో నవ్వుని ఆపుకుంటూ లోపల ఎంతగానో మురిసిపోతూ ఉంది. కానీ పైకి మాత్రం అతనిపై కోపమున్నట్టుగా వాగుతూనే ఉంది. అతనే స్వయంగా భార్యకు స్నానం చేయించుకుంటూ ఉన్నాడు. ఆమె సిగ్గుపడిపోయింది. చేతులతో వీలైనంత శరీరాన్ని దాచుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. ఏంటి రూపా? నా దగ్గర ఇంకా సిగ్గుపడుతూనే ఉంటావా? అయ్యో బావా! నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో. నాకు నిజంగా ఏదోలా ఉంది. నువ్వు ఇలా నాకు స్నానం చేయించడం అస్సలేమీ బాలేదు అని తలదించుకొని అన్నది. అతను ఆమె చేతితో ఆమె తలని పైకెత్తి, ఏంటి? నా దగ్గర నీకు మొహమాటం ఎందుకు? అయినా నీకు అన్నీ నేనే కావాలి. కంగారు పడకు. ఎప్పుడు నిన్ను ఒకే విధంగా చూడనిలే. నీ మూడును బట్టి నీకు అమ్మ అవుతాను, నాన్న అవుతాను, అన్నలా ఆదరిస్తాను, అక్క చెల్లెల్లా గొడవ పడతాను, ఒక ఫ్రెండ్‌లా ఉంటాను. కానీ ఇప్పుడు మాత్రం భర్తలా, ఒక ప్రేమికునిలా ఉండిపోవాలి అనుకుంటున్నాను. నా ఈ చిన్న చిన్న కోరికలను కాదనకు అని చెప్పాడు. ఇవి చిన్న చిన్న కోరికలా అని రూప సిగ్గుపడిపోతూ మెలికలు తిరుగుతూ ఉంది. అతన్ని చీర కట్టుకుని అతనే భార్యకు చీర కట్టుకున్నాడు. తలారబెట్టి బొట్టు పెట్టి అందంగా జడ కూడా వేశాడు. అబ్బో! బావా! నాకంటే నువ్వే సూపర్‌గా నన్ను ముస్తాబు చేశావు అని రూప మురిసిపోతూ ఉంది. చెప్పాను కదా! నీకు అన్నీ నేనే అవ్వాలి అని. అతను చూపించే ప్రేమకు రూప సంతోషపట్టలేకపోతుంది. అతని ముఖమంతా ముద్దులతో నింపేసింది. ఇదిగో నువ్విలా చేస్తే ఈరోజు కూడా మనం ఇక్కడే ఉండిపోవాల్సి వస్తుంది అని అతను చెప్పగానే ఆమె కాస్త దూరం జరిగి సరేలే మా మంచి బంగారు బావ అంటూ 2 చేతులు అతని ముఖానికి తాకిస్తూ మెటికలు విరిచేసింది. అతను కూడా అంతే నా బంగారు తల్లివి అంటూ అతని చేతి వెళ్ళని మెటికలు విరిసేశాడు. సరే కానీ ఇప్పుడు నేను ఇంటికి ఎలా వెళ్ళాలి? నాకు దారి తెలీదు అని అడిగింది. నేనెందుకు ఉన్నాను? నిన్ను జాగ్రత్తగా తీసుకొని వెళ్తాను కదా అని చెప్పాడు. అంటే బావా! నువ్వు కూడా నాతో పాటు ఇంటికి వస్తున్నావా? అని ఆశ్చర్యంగా అడిగింది. అదేంటి అలా అడుగుతున్నావు? నన్ను వదిలేసి నువ్వు ఇంటికి వెళ్ళిపోదాము అనుకుంటున్నావా? నేను తొందరపడ్డాను కదా! నా ముఖం చూడడానికి కూడా నీకు ఇష్టం లేనట్టుంది అని నేనే నీకు కనపడకుండా ఇలా పొలాల చుట్టూ తిరుగుతూ ఉన్నాను. కానీ ఇప్పుడు నాకు ఎలాంటి టెన్షన్ లేదు. నా రూప నా సొంతమైపోయింది. ఇక నిన్ను వదిలిపెట్టి ఒక్క నిమిషం కూడా ఉండలేను. మరి ఎవరో సిటీ నుండి పొలం చూడడానికి వస్తున్నారు అని చెప్పావు కదా! వస్తాము అన్నారు. కానీ ఎప్పుడు వస్తారో తెలీదు. నిన్న వర్షం పడింది కదా! అందుకే రాలేకపోయినట్టున్నారు. ఒకవేళ వాళ్ళు వస్తే ఫోన్ చేస్తారులే. ముందు మనం ఇంటికి వెళ్దాం పదా! అని రూపాన్ని తీసుకొని ఆమె చెయ్యి పట్టుకొని బైక్ వరకు నడిపించుకుంటూ వెళ్ళాడు. అతను బైక్ స్టార్ట్ చేసి కూర్చో అని చెప్పాడు. కానీ బైక్‌పై కూర్చోవడం రూపకి అదే మొదటిసారి. ఎలా కూర్చోవాలి అని అడిగింది. నిన్న నువ్వు ఎలా వచ్చావు అని అడిగాడు.
మన జీపు ఉంది కదా, అందులో వచ్చాను అని చెప్పింది. ఓహో! అంటే నీకు బస్సు, కారు, ఆటో ఇవి తప్ప బైకుపై కూర్చోవడం తెలీదా? అని అడిగాడు. అయ్యో బావా! మర్చిపోయినట్టున్నావు. అవి కూడా నేను ఎప్పుడూ ఎక్కలేదు. మొదటిసారి నువ్వే నన్ను కారులో కూర్చోబెట్టుకొని బయటికి తీసుకొని వచ్చావు అని చెప్పగానే అతనికి గుర్తుకు వచ్చింది. నిజమే. రూప 4 గోడల మధ్య ఒక గదిలో బందీ అయ్యి పెరిగింది కదా! నేనే మర్చిపోయాను అని అనుకున్నాడు. సరే, ఇలా కూర్చోవాలి అని అతను చెప్పడంతో రూప అతను చెప్పినట్టుగానే కూర్చొని అతన్ని గట్టిగా పట్టుకుంది. భర్త పక్కన అలా కూర్చోవడం ఆమెకి కొత్తగా ఉంది. అతనికి కూడా భార్య అలా పట్టుకోవడం కొత్తగా గమ్మత్తుగా ఉంది. ఏదేమైనా వాళ్ళిద్దరూ కలిసిపోతారు అని సుగుణ ముందుగానే అంచనా వేసుకున్నట్టుంది. అందుకే సాయి కిరణ్కి ముందే చెప్పింది. తలంటూ స్నానం చేసుకున్న తర్వాత గుడికి వెళ్ళి ఇంటికి రండి అని చెప్పింది. ఆమె చెప్పినట్టుగానే అతను రూపాన్ని తీసుకొని గుడికి వెళ్ళాడు. ఆ గుడిలో వాళ్ళిద్దరికీ ఆ గుడిలోనే వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగింది. అప్పుడు రూపాకి పెళ్ళంటే ఏమిటో కూడా తెలీదు. అతను ఎందుకు తాళి కట్టాడో, ఆ తాళికి ఉన్న విలువ ఏంటి అనేది విషయాలు తెలుసుకోకుండానే అతనితో జీవితాన్ని ముడివేసుకుంది. అయితే రూపాకి ఏ విషయమైనా చెబితే అస్సలు మర్చిపోదు. ఏక సత్యాగ్రహిత. అమ్మమ్మ రోజూ రూపాకి భర్త అంటే ఏమిటి, అతనితో ప్రేమగా ఎలా ఉండాలి, అతని గౌరవాన్ని ఎలా 10 మందిలో కాపాడాలి, ఇలాంటి విషయాలు చెప్పడంతో బాగా అర్థం చేసుకుంది. గుడిలో పంతులు గారు కూడా వ్రతం జరిపిస్తూ భార్యాభర్తల అనుబంధం ఎలా ఉండాలో వివరంగా చెప్తున్నాడు. రూప ఆ పంతులు గారు చెప్పేది శ్రద్ధగా వింటూ ఉంది. పూర్వం పతియే ప్రత్యక్ష దైవంలా భర్తని పూజించేవాళ్ళు. కానీ ఇప్పుడు అలాంటి పద్ధతులు ఏమీ లేవు. అలా అని ఆడవాళ్ళని తప్పు పట్టడం లేదు. అందులో మగవాళ్ళది కూడా చాలా పెద్ద తప్పే ఉంది. కానీ అందరూ ఒకే విధంగా లేరులెండి. భార్య సాదాసీదాగా పూజలు చేసుకునే విధంగా ఉంటే భర్త జలసా చేస్తాడు. అదే భార్య జలసా చేసేది అయితే భర్త సాదాసీదాగా ఉంటాడు. అలాంటి జంటలే ఉన్నాయి ఇప్పుడు. అందుకే చాలామందికి బంధం విలువ తెలియడం లేదు. ఏదో అలా సర్దుకొని ముందుకు సాగిపోతున్నారు అని చెప్పాడు. అయితే ఏదైనా కథ విన్నప్పుడు మంచి చెడు రెండూ ఉన్నట్టే పంతులు గారు చెప్పిన దాంట్లో మంచి ఉంది, చెడు ఉంది. కానీ చెడును విడిచిపెట్టి మంచిని మాత్రమే పాటించాలి అని పెద్దవాళ్ళు చెప్పేవారు కదా! ఇప్పుడు అలా జరగడం లేదు. మంచి మాటలను పక్కకు పెట్టేసి చెడు సావాసాలకే అలవాటు పడిపోతున్నారు కదా! కానీ రూప అలాంటి మనిషి కాదు. బహుశా రూప లాంటి మనస్తత్వం కలవారు వందల్లో, వేలల్లో, లక్షల్లో ఒకరు మాత్రమే ఉంటారు కావచ్చు. తెలుసా? అసలు, అసలు చెడు అంటే ఏమిటో తెలుసుకోవడానికి కూడా ఆసక్తి చూపించదు. పంతులు గారు చెప్పిన దాంట్లో ఒక్క విషయం మాత్రమే గుర్తుపెట్టుకుంది. పతియే ప్రత్యక్ష దైవం. అంటే ఇప్పుడు నా భావనే నాకు దైవం అని మనసులో ముద్రించుకుంది. వెంటనే అతని చేతిలో అక్షంతలు పెట్టి కాళ్ళపై పడిపోయింది. నన్ను ఆశీర్వదించు బావా అని అన్నది. ఏం చేస్తున్నావు? అందరూ మనల్ని చూస్తున్నారు అని అన్నాడు అతను. చూస్తే చూడని, ఇందాక పంతులు గారు కథ చెప్పారు కదా, వినలేదా? ముందు నువ్వు నన్ను దీవించు అని అనడంతో అతని చేతిలో ఉన్న అక్షంతలు ఆమె తలపై వేసి ఇక చాలు లేవు అని పైకి లేపాడు. ఏంటి నువ్వు? అందరూ ఉన్నారని కూడా చూడకుండా అలా కాళ్ళ మీద పడిపోతే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? వాళ్ళ గురించి నాకెందుకు అని అన్నది. సాయి కిరణ్ బైక్ డ్రైవ్ చేస్తూ ఒకే విషయం గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. రూప ఏ విషయం చెప్పినా మర్చిపోదు. పంతులు గారు తెలుగులోనే మాట్లాడారు. కానీ ఎంత చదువుకున్నా నాకే సరిగ్గా అర్థం కాలేదు. అంతెందుకు, గుడిలో ఉన్న చాలామందికి పంతులు గారు చెప్పింది అర్థం కాక తల పట్టేసుకున్నారు. కానీ రూప అర్థం చేసుకుంది. అంటే రూపకి మెమరీ పవర్ చాలా బాగా ఉంది. రూపల భయాన్ని పోగొడ రూప ఇలా భయపడుతూ బ్రతకకూడదు. తనని నేను పూర్తిగా మార్చుకోవాలి అని నిర్ణయించుకున్నాడు. ఇంటికి చేరుకోగానే సుగుణమ్మ, జానకి రూపాని అలా చూస్తూ ఉన్నారు. రూప మాత్రం వాళ్ళ కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడలేకపోతూ ఉంది. ఏంట్రా, 3 రోజుల నుండి మా కంటికి కనపడకుండా పొలాల చుట్టూ తిరుగుతూ ఉన్నావు అని సుగుణమ్మ మనవడిని అడిగింది.
అది నానమ్మ, నేను ఫ్యాక్టరీ గురించి ఆలోచిస్తూ ఉన్నాను కదా! అందుకే ఇంటికి రావాలన్న ఆలోచన చేయలేకపోయాను. సారీ అని చెప్పాడు. అవునా? అయితే ఒక్క రాత్రిలో ఫ్యాక్టరీ పూర్తయిందా? ఇంటికి తిరిగి వచ్చావు? అని కావాలనే మనవడిని ఆట పట్టిస్తూ అడిగింది. నానమ్మ, ఏంటి మీరు ఇంటికి రాకపోతే ఇంకా రాలేదు అని బాధపడతారు. వస్తే ఎందుకు వచ్చావు అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూనే ఉంటారు. నాకు చాలా ఆకలిగా ఉంది. నాకే కాదు రూపకి కూడా ఆకలి వేస్తుంది. మాకు ఏమైనా తినడానికి పెడతారా? సునమ్మ నవ్వుతూ, మేము కూడా మీకోసమే ఎదురు చూస్తూ ఉన్నాము. ఇప్పుడు టిఫిన్ చేసే టైం కాదు కదా! అందరం కలిసి ఒకేసారి భోజనాలు చేద్దామని చెప్పింది. జానకి అందరి కోసం రుచికరమైన వంటకాలు చేసి పెట్టింది. సాయి రూపకి ప్రేమగా తినిపించాలి అనుకుంటున్నాడు. కానీ నాన్న, అమ్మ, నానమ్మ ముందు ప్రేమని చూపించలేకపోతున్నాడు. రూప ఎప్పటిలాగే అమ్మమ్మ, అత్తయ్య మధ్యలో కూర్చొని భోజనం చేస్తూ ఉంది. అతనికి రూపపై కోపం వచ్చింది. నా పక్కన వచ్చి కూర్చోవచ్చు కదా అని రూపని చూస్తూ కళ్ళతోనే అన్నాడు. ఎవరైనా ప్రేమలో పడితే మనసులో అనుకునే మాటలు, కళ్ళతో చేసే సైగలు అన్నీ తెలిసిపోతాయి కావచ్చు. అతని చూపులని అర్థం చేసుకున్న రూప కోపంగా చూస్తూ, అందరూ ఉన్నారు, అలా చూడకు అంటూ సిగ్గుపడిపోతూ తలదించుకుని మౌనంగా భజనం చేస్తూ ఉంది. వాళ్ళ ముగ్గురు వీళ్ళిద్దరిని గమనిస్తూనే ఉన్నారు. నాన్న సాయి, కొద్ది రోజులు నువ్వు రూపాన్ని తీసుకుని ఎక్కడికైనా వెళ్ళి రావచ్చు కదా అని చెప్పింది. ఐడియా బాగుంది అని అతను చెప్పగానే రూపకి పొల మారింది. కానీ నేను వర్క్ స్టార్ట్ చేయబోతున్నాను కదా, ఇప్పుడు వీలు కాదు అని చెప్పాడు. సరే నీ ఇష్టం అని సుగుణమ్మ అన్నది. భోజనాలు చేసిన తర్వాత రూప అమ్మమ్మ అత్తయ్యతో కలిసి కూర్చొని కబుర్లు చెబుతూ ఉంది. సాయి కిరణ్ గదిలోకి వెళ్ళి రూప ఎప్పుడెప్పుడు లోపలికి వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. 2-3 సార్లు రూపని లోపలికి రమ్మని సైకిల్ చేస్తూనే ఉన్నాడు. సాయి కిరణ్ చెప్పినట్టుగానే జానకి సుగుణమ్మ రూపాని చిన్న పిల్లని చేసేశారు. ఒక్క క్షణం కూడా వదిలిపెట్టడం లేదు. సాయి కిరణ్కి కోపం వచ్చింది. రూప దగ్గరికి వచ్చి, ఇక్కడేం చేస్తున్నావు? వీళ్ళతో కూర్చొని టైం పాస్ చేస్తున్నావా అని కోపంగా అడిగాడు. ఒరేయ్, ఏమైందిరా? ఎందుకలా అరుస్తున్నావు? మీకు నా అరుపులే వినబడుతున్నాయి. నా బాధ ఎవ్వరికీ అర్థం కావడం లేదు అని చిరాకు పడుతున్నాడు. రూపాకి నవ్వు ఆగడం లేదు. అతను ఎందుకలా ప్రవర్తిస్తున్నాడో ఆమెకు మాత్రమే తెలుసు కదా మరి. వీడు 3 రోజుల నుండి ఎండలో ఉన్నందువలన బుర్ర పని చేయడం లేనట్టుంది. జానకి, వెళ్ళి తైలం తీసుకొనిరా, తలకి పట్టి మసాజ్ చేస్తాను. అప్పుడు 2-3 గంటలు హాయిగా పడుకుంటాడు అని చెప్పింది. ఈ ఐడియా ఏదో బాగున్నట్టుంది. ఇప్పుడు రూప ఎలాగో గదిలోకి రాదు. కాబట్టి ఇక్కడే వీళ్ళందరి ముందే రూపతో మసాజ్ చేయించుకుంటాను అని అనుకున్నాడు. నానమ్మ, ఎప్పుడు నువ్వు అమ్మ అన్ని పనులు చేస్తూనే ఉంటారు. రూప ఖాళీగా కూర్చొని ఏం చేస్తుంది? తను కూడా నేర్చుకోవాలి కదా! ఈరోజు రూపనే నాకు మసాజ్ చేస్తుంది అని చెప్పాడు. ఒరేయ్, మర్చిపోయావా? ఇంట్లో కూర్చొని తలపట్ మీ ఫ్రెండ్స్ అందరూ రాత్రి వచ్చేశారు. వర్షం పడుతుంది అని వాళ్ళు నీకు ఇబ్బంది పెట్టలేదు. కానీ మన ఊరి కర్ణం గారి ఇల్లు ఖాళీగానే ఉంది కదా! నువ్వు చెప్పినట్టుగానే వాళ్ళకి అక్కడ ఉండడానికి అన్ని ఏర్పాట్లు చేయించాను. 10 మంది వరకు వచ్చారంట. నేను వాళ్ళని చూడలేదు. కానీ అందులో ఒక అమ్మాయికి వర్షం వల్ల జలుబు చేసింది. తనని వెంటనే హాస్పిటల్‌కి తీసుకొని వెళ్ళాలి పదా అని రాఘవయ్య చెప్పాడు. సాయి కిరణ్‌కి వర్క్ అంటే ఒక పిచ్చి. ఎప్పుడూ అతను చేసే పనిని అశ్రద్ధ చేయడు. కానీ అతను ఈరోజు రూపాని వదిలేసి ఎక్ అన్ని పనులు వదిలేసి రూప ఒడిలో పడుకోవాలి అనుకుంటున్నాడు. ఆమెని వదిలి వెళ్ళలేకపోతున్నాడు. రూప పరిస్థితి కూడా దాదాపు అలాగే ఉంది. కానీ ఆమె ఫీలింగ్స్‌ని బయటికి కనబడనివ్వడం లేదు. సాయి కిరణ్ తండ్రితో కలిసి ఫ్రెండ్స్‌ని కలవడానికి వెళ్ళాడు. 10 మంది సాయి కిరణ్‌కి బాగా తెలుసు. ఒక గ్రూప్‌గా ఏర్పడి ఎన్నో ఎన్నో ప్రాజెక్టులని కంప్లీట్ చేశారు. ఇప్పుడు సాయి కిరణ్ నిర్మించబోయే ఫ్యాక్టరీని వాళ్ళే స్వయంగా డిజైనింగ్ చేయబోతున్నారు. కాకపోతే అందులో ఒకతను తగ్గాడు. అందుకే వాళ్ళ కజిన్ సిస్టర్‌ని
అతనికి బదులుగా పంపించాడు. ఆమె చాలా షార్పు. వీళ్ళందరితో సమపోటీగా పనిచేస్తుంది. ఆమెని చూడగానే "ఈ అమ్మాయి ఎవరు?" అని అడిగాడు. "ఓహ్! తన గురించి చెప్పలేదు కదా! మనలో ఒకడు మిస్ అయ్యాడు. అందుకే వాడి బదులు వాళ్ళ సిస్టర్ వచ్చింది" అని చెప్పారు. "హాయ్! నా పేరు సాయి కిరణ్" అని సాయి పరిచయం చేసుకున్నాడు. "నా పేరు రోజా" అని ఆమె అతని చేతిలో చెయ్యి కలిపింది. రోజా చూడడానికి చాలా అందంగా, ఫ్యాషన్‌గా ఉంది. ఆమెని చూడడానికి 2 కళ్ళు సరిపోవడం లేదు. అంత అందం తనది. ఆమెని ఒంటరిగా అలా వదిలిపెట్టడం రాఘవయ్యకి ఇష్టం లేదు. అందుకే ఇంటికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. రోజాని కూడా వాళ్ళతో పాటే తమ ఇంటికి తీసుకొని వెళ్లారు. రోజాని చూడగానే రూప నోరెళ్ళబెట్టింది. ఆ అమ్మాయి నిజంగా అప్సరసలా ఉంది. తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్‌లో తెలుసుకుందాం. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.